మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవకి అష్టమ గర్భాన జన్మించిన బాలుడు కంసుని హస్తగతం కాలేదు. కోపోద్రేకంలో ఈనాటికి 2 నెలల్లోగా ఎక్కడ బాలుడు జన్మించినా వారందరినీ సంహరించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఇక మన రాజ్యంలో 2 నెలలలోగా జన్మించిన ఏ బాలుడు జీవించి ఉండకూడదు. అతని సైనికులు ప్రజలపై పడి అత్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. తల్లుల ఒడిలో పసిబిడ్డలను బలవంతంగా లాక్కుని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం ప్రారంభించారు. పౌరులందరూ తమ బిడ్డలను చిన్న చిన్న దోణెలలో పెట్టి నదిలో వదిలేశారు. ఈ విధంగా సైనికుల హింసాకాండ ఎక్కువైపోయింది. సైనికులకు గోకులంలో ఒక బాలుడు జన్మించాడనే వార్త తెలిసింది. అతన్ని చంపాలని గోకులానికి వెళ్లారు. కానీ గోకులంలోని ప్రజలు సైనికులను రాళ్లతో కొట్టారు. ఏమంటున్నావు? సైన్యాన్ని పంపించారా? అవును, వారికి మన బాలుడు కావాలట. ఎందుకు? వారు బాలుణ్ణి అంతం చేస్తారట. వెంటనే నా పుత్రుణ్ణి నన్ను మరో రాజ్యానికి పంపించండి. మేమిక్కడ ఉండం. యశోదాదేవి, తమరు అలా మాట్లాడకండి. కంసుడు ఎంతటి దుర్మార్గుడైనా ఇక్కడ మేముండగా మన గోకుల రాకుమారుని నీడను కూడా సమీపించలేడు. నేడు మన యాదవులు సరైన సమయంలో పరికించారు. నందరాజు గారు, ఆ సమయంలో ఒక విశేషం. సామంతరాజు నందుని ఇంట ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుని ఆశీర్వదించడం కోసం మధుర మహారాజు కంసుల వారి చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాచీన సాంప్రదాయ ప్రకారం నందరాజుల వారి పుత్రోత్సాహ సందర్భాన ఆశీర్వాదం పొందడం కోసం మనమందరం మహారాజు కంసుల వారి వద్దకు వెళ్లడం మంచిదని నా ఉద్దేశం. ఆ కారణంగా నందరాజు కంసుని దర్బారుకు వస్తాడు. కంసుడు నందరాజుని మోసగించడం కోసం తీయని మాటలు మాట్లాడతాడు. అతను తెచ్చిన కానుకలు కూడా స్వీకరిస్తాడు. సుందరం, అతి సుందరం. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కానుకల్ని స్వీకరించాం. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. తమకు మా శుభాకాంక్షలు. తమ దయకు నేనెప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటాను. మా కుమారుడికి మహారాజు ఆశీస్సులు పొందటం కోసమే తమ సేవలో ఉపస్థితుడనే ఉన్నాను. అవశ్యం, అవశ్యం. వ్రజరాజానంతర అధికారికి మా ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అందువల్ల నందరాజంటే మా మనసులో మంచి మన్నన ఉంది. తమరు మా బావ కుమార వసుదేవులకు వరసకు సోదరులవుతారు. ఆ కారణంగా మేము మిమ్మల్ని మా సోదరులుగా భావిస్తున్నాం.
మహారాజుల హృదయం ఎంత విశాలం. నేడు తమరు తమ సేవకుడి గౌరవాన్ని వృద్ధి చేశారు. లేదు నందరాజా, లేదు. మేము మా సామంతులను సేవకులుగా కాదు, మా స్నేహితులుగా మన్నిస్తాం. మథురా దర్బారులో గోకులవాసులందరినీ బాగా ఆదరణతో చూస్తాం. మీరంతా మా రాజ్యాభివృద్ధికి ప్రతీకలు. నందరాజా, తమ గృహాన పుత్రుడు జన్మించిన సమాచారం విని మా హృదయం గద్గదమైంది. నందరాజా, బాలకుడి జననం ఎప్పుడు జరిగింది? అష్టమి నాటి రాత్రి. ఇక తమరు విశ్రమించండి. ఆహా, మహారాజా చక్కగా నటించారు. తమ తెలివితేటలతో అతన్ని బుట్టలో వేశారు. చాణు, నువ్వొక మహత్తర విషయం ఆలోచించావా? ఏ విషయం మహారాజా? నందుడి గృహంలో ఒక బాలుడు అదే రాత్రి జన్మించాడు. ఏ రాత్రైతే కారాగారంలో దేవకి గర్భం నుంచి ఒక కన్య జన్మించిందో ఆ రాత్రి చాలా మహత్వమైన రాత్రి. నందుడి గృహాన సంతానం కలిగేటప్పుడు ఎవరూ లేరు. అదే రాత్రి నందుడి గృహాన ఒక బాలుడు జన్మించాడు. అదే రాత్రి దేవకి ఒళ్ళోకి ఒక అమ్మాయి వచ్చింది. అది సామాన్యురాలు కాదు. చేతుల నుంచి విడివడి ఆ అమ్మాయి తన అసలు రూపాన్ని ధరించింది. ఏం వచించిందంటే నిన్ను మట్టుబట్టేవాడు జన్మించాడని. క్షణం నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ బాలకుడే దేవకి యొక్క అష్టమ గర్భాన జన్మించాడని. కారాగారం నుంచి ఏ విధంగా అక్కడికి చేరుకున్నాడు? ఎవరో విద్రోహం చేశారు. వాళ్ళని పట్టుకోవాలి చాణు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవటం కుదరదు మహారాజా. ఏ బందీగృహానికి ఎన్నో ద్వారాలున్నాయి. ఏ ద్వారం నుంచే నా ద్రోహం జరిగి ఉండొచ్చు. కాపులా వాళ్ళను తమ ఆజ్ఞ మేరకు ఏనుగులతో తొక్కించి చంపేశాం. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పటానికి ఏ ఒక్కరూ జీవించలేరు. జీవించి ఉన్న ఒక్కడు మన పాలిట మృత్యువై కూర్చున్నాడు చాణు. చాణు, నువ్వీ నాటి నుండి ఆ బాలుడి వైపే ధ్యానం పెట్టి ఉండు. అతన్ని అందరూ నందుడి పుత్రుడిగా భావిస్తున్నారు. అతని గురించే నేను ప్రతీక్షించేది. ఈ విషయం పైననే మాకు పూర్తి విశ్వాసం ఉంది. మహారాజా, ఇదే నిజమైతే, దేవకి అష్టమ సంతానమే అయితే తమరు చింతించే పని లేదు. ఆ బాలుణ్ణి పట్టి తెచ్చుట మాకు సమస్యే కాదు. తమరు ఆజ్ఞాపించండి, తక్షణమే తీసుకొస్తాం. వద్దు చాణు, వద్దు. మీలో ఎవరైనా అక్కడికి వెళ్తే గోకులవాసులకు మీ మీద అనుమానం కలుగుతుంది. మా ఉద్దేశం ప్రకారం కేవలం అక్కడికి వెళ్ళడానికి ఒకరే ఉన్నారు. తద్వారా ఆ కార్యం చాలా తేలిగ్గా నెరవేరుతుంది. ఎటులా? పూతన. పూతన? పూతన. బకాసురుడి చెల్లెలు పూతన. మహర్షి దుర్వాసుడి కృప వలన ఆమె ఎన్నెన్నో మాయ విద్యలు నేర్చుకున్నది. కామరూపి. ఆకాశ మార్గంలో పయనించగలదు. మనోవాంఛితమైన ఏ రూపమైనా దాల్చగలదు. గోకులంలో ఆమెను ఎవరూ గుర్తించలేరు. బకాసుర, నువ్వీనాడే వెళ్ళిపోతున్నతో మా చెంతకు రమ్మని చెప్పు. మాకు నీకు జరిగిన యుద్ధంలో నన్ను తన సోదరుడిగా భావించి నీ ప్రాణరక్షణ చేసింది. ఆ సంబంధాన్ని నిలుపుకునే కాలం వచ్చింది. ఆమెకు తెలియజేయి, నీ సోదరునికి నీ ఆవశ్యకత పడిందని. అంతే, ఇంకేం చెప్పకు. మా దగ్గరకు వచ్చిన తరువాత మేమే తెలియపరుస్తాం. ఆ బాలకుని సర్వనాశనం చెయ్యాలి.